హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి చూడండి వైర్లెస్ మైక్ గురించి అండి. చూడండి, మీరు యూట్యూబ్లో మీరు బెస్ట్ వైర్లెస్ మైక్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఈ సేల్ మీరు పర్చేస్ చేస్తే చూడండి చాలా తక్కువ పడతాయండి. నేను 1 ఇయర్ నుంచి వాడతాను. 1 ఇయర్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు డీటెయిల్గా చెప్తాను. మీకు ఆ మైక్స్ ఏందో చూడండి. మైక్ వచ్చి చూడండి మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరా సెట్ అవుతుంది. మనకు ఓకేనా, మొబైల్ కూడా సెట్ అవుతుంది. మొబైల్ ఇప్పుడు మన 3.8 జాక్ రావడం లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా మన కెమెరా సెట్ చేసుకోవచ్చు. 2800 దొరుకుతుందండి ఇది మైక్. ఇది ఓకే. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ మైక్ ఉంది కదా, ఈ మైక్ వచ్చి చూడండి మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో 3.8 జాక్ వైర్ ఉండాలా. ఒక మైక్ వస్తుంది, ఒక రిసీవర్ వస్తుంది. డైరెక్ట్గా ఇది మొబైల్ కనెక్ట్ చేసేసి మనం ఓపెన్ కెమెరాకి మనం మాట్లాడవచ్చు. డైరెక్ట్గా మీకు మొబైల్ కూడా సెట్ అవుతుందండి. సామ్సంగ్ మొబైల్గా డైరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చెప్పిన ఈ మైక్ అయినా సరే, ఈ మైక్ అయినా సరే, రెండు మనకు మొబైల్ డైరెక్ట్ కనెక్ట్ అవుతాయి. కొన్ని సపోర్ట్ చేయకపోతే మీరు ఓపెన్ కెమెరా వాడాల్సి వస్తుంది. ఓకేనా. ఇంట్లో మనకు ఫీచర్స్ ఏంటంటే చూడండి, వాల్యూమ్ మనకు చూడండి 3 లెవెల్స్ వరకు మర్జీ చేసుకోవచ్చు. 3 లెవెల్స్ వరకు వాల్యూమ్ మనం తక్కువ కావాలా ఎక్కువ కావాలా ఈ విధంగా మనకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది తక్కువ బడ్జెట్లో మన డిఎస్ఎల్ఆర్ కెమెరా సెట్ మైక్ కావాలంటే ఈ మైకే అండి. మీకు 1 ఇయర్ నుంచి వాడతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది మైక్ ఇది. ఓకేనా. ఇక్కడ మనకు చూడండి ఒక మైక్ ఉంది, ఒక రిసీవర్ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ తీసుకుందాం పక్కకి. చూడండి, ఒకే మన యూఎస్బీ కేబుల్కి 2 మనకు టైప్ సి మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంటే మనకు ఎట్ అ టైం మనకు చూడండి ఒకదాంతోనే మనం ఛార్జింగ్ చేస్తే రెండింటికి ఈజీగా ఛార్జింగ్ చేయొచ్చు. ఈ విధంగా ఉంది వైరు. చూడండి, ఇక్కడ మనకు వచ్చి 2 కేబుల్స్ ఇచ్చారు కదా. ఈ 2 కేబుల్స్ ఏంటంటే చూడండి మనకు కెమెరా వాడుతుంటే డిఎస్ఎల్ఆర్ అలాంటి కెమెరా ఉంటాయి. ఒకటి వచ్చి కెమెరాకి చూడండి ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి కదా. ఈ 2 పిన్స్ వచ్చి మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరాకి. ఓకేనా. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇది మన మొబైల్ కెమెరాకి. ఓకేనా. మొబైల్కి వాడాలంటే ఇటువంటి వాడాలా, కెమెరా అయితే ఇటువంటి వాడాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ మైక్తో నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నా వాయిస్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది లెవెల్ చూద్దాం ఏ లెవెల్లో ఉందో. ఫస్ట్ మనం ఓకే, ఇది ఫస్ట్ లెవెల్లో పెట్టాను నేను. చూడండి ఆడియో క్వాలిటీ చూడండి ఏ విధంగా వస్తుందో, చాలా తక్కువ వస్తుంటుంది. ఒక ఓపెన్ ప్లేస్లో షూట్ చేస్తున్నాను. గాలి కూడా ఇప్పుడు వస్తుంది, ఒక్కోసారి రావడం లేదు. ఇప్పుడు నేను లాంగ్ వెళ్తాను. లాంగ్ చూడండి ఏ విధంగా ఆడియో క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ లెవెల్లో ఉంది, వాల్యూమ్ తక్కువే ఉంటుంది. ఓకే, లాంగ్ పోతున్నాను. ఇప్పుడు నేను ఆడియో క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను సెకండ్ మీద వస్తున్నాను ఆడియో క్వాలిటీ. ఓకే, ఇప్పుడు సెకండ్ లెవెల్ చూడండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. సేమ్ వాల్యూమ్లో మాట్లాడుతున్నాను, ఎక్కువ హెవీగా కూడా మాట్లాడడం లేదు, సేమ్ ఆడియో క్వాలిటీ. ఓకే, ఇప్పుడు నేను థర్డ్ లెవెల్లో వాల్యూమ్ పెడతాను. చూడండి ఫుల్గా వాల్యూము ప్రెస్ చేశాను బటన్. ఓకే, 3 బటన్స్ లైట్ వెలిగింది. ఇప్పుడు చూద్దాం. మౌంటింగ్ చేశాను కలర్కి. ఇప్పుడు చూడండి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో, అదే లెవెల్లో మాట్లాడుతాను, ఏం మార్చడం లేదు. అనుకుపోతాను ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో చెక్ చేద్దాం, ఎంతో వరకు పనిచేస్తుందో. ఈ విధంగా మీరు ఎప్పుడైనా మీరు బయట తీయాలన్నా మీ ఫ్రాంక్ వీడియోలు కానీ ఇంకా ఏదైనా సరే వ్లాగ్స్ అలాంటివి ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు సుమారుగా నేను 20 మీటర్ల దూరం వచ్చాను. కనీసం నేను 30 మీటర్ల దాకా వచ్చేసాను దూరము, మీకు కనపడకపోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాను నేను. చూడండి, మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడమే దాంట్లో నాకు బాగా నచ్చింది. వాల్యూమ్ తగ్గిస్తే మీకు వాల్యూమ్ లోగానే వస్తుంది, మీ ఇష్టం అది. ఎక్కువ బేస్ కావాలంటే 3లో పెట్టుకోండి, బేస్ తక్కువ కావాలంటే 2లో పెట్టుకోండి, లేదా 1లో పెట్టుకోండి, మీ ఇష్టం. ఆ విధంగా ఈ మైక్ అయితే బాగుంది, నాకు ఆడియో క్వాలిటీ నాకు బేస్ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో వాల్యూమ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. ఈ పెద్ద మైక్ ఉంది కదా డిఎస్ఎల్ఆర్ది, దీని మొబైల్కి మనం కనెక్ట్ చేసి వాడదాం. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. 3.8 జాక్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఈ మొబైల్కి అయితే ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ మైక్ వాడదాం మనం. ఒక మైక్ ఉంటుంది, ఒక రిసీవర్ ఉంటుంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. చూడండి మనం మైక్తో మాట్లాడుతాను, కనెక్ట్ చేశాను. చూడండి XBB అది. ఈ మైక్ చూడండి వాల్యూమ్ ఇప్పుడు మనకు 1 ఇయర్ పైన అవుతుంది, మనకు 1.5 ఇయర్ అవుతుంది. కరెక్ట్గా ఈ మైక్లో నుంచి వస్తుంది వాయిస్. ఇప్పుడు గాలి అవుతుంది చూడండి. ఓకేనా, ఈ మైకే. దీంట్లో మనం చూడండి 3 లెవెల్స్ మనకు వాల్యూమ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా మనకు దీంట్లో ఫీచర్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ పర్లేదండి, బాగానే వస్తుంది. 2 అవర్స్ వస్తుంది. పర్టికులర్గా నేను చెక్ చేయలేదు. ఓకే, దీనిలో కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుందండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి గోడలు అడ్డం వచ్చే అంత బాగా కనెక్టివిటీ బాగానే ఉంటుంది. డెఫినెట్గా మీరు పర్చేస్ చేయాల్సిన మీకు మైక్ అయ్యేది. మీరు కెమెరాకి అయితే మీకు తక్కువ అమౌంట్లో వస్తుంది, మీకు 2,500 వస్తుంది. నార్మల్గా అయితే దీని ప్రైస్ వచ్చి 5,000 4,000 ఉంటుంది. ఓకేనా, మీకు ఆఫర్లో కొనుక్కోండి. 2,500 లోపల ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఓకే, ఈ మైక్ వచ్చి చూడండి మనం మొబైల్తో మాట్లాడుతాను, మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఇది చూడండి మీ కెమెరా కూడా కనెక్ట్ అవుతుంది. కాకపోతే 3.8 జాక్ ఉండాలి కనెక్ట్ అవ్వాలంటే. ఉంటే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ మొబైల్ కనెక్ట్ అయింది. ఈ విధంగా కొన్ని మొబైల్స్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ కాకపోతే మీరు ఓపెన్ కెమెరా మొబైల్ ఉంటాయి కదా, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ యాప్తో మీకు ఈజీ కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా నేను కనెక్ట్ చేసి వాడతాను సామ్సంగ్ మొబైల్కి. అయితే మనకు వాయిస్ క్వాలిటీ సూపర్గా ఉంది, నాయిస్ క్యాన్సిలింగ్ కూడా పనిచేస్తుంది. డెఫినెట్గా ఇది పర్చేస్ చేసుకోండి. మీకు కావాలంటే చూడండి ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.